హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. రైట్, ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా. ఈరోజు చాలామంది అడుగుతున్నారు క్యాండిల్ వ్యాక్స్ చేయండి అక్క ప్లీజ్ అని. సో క్యాండిల్ వ్యాక్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఓకేనా? రైట్, వెయిట్ ఏ మూమెంట్. ఓకే, ఎనర్జైజ్ చేసేసాను. సరే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలింగ్ సెండ్ చేస్తాను. ఒకసారి అందరూ కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టి ప్రశాంతంగా కూర్చోండి అమ్మా. రైట్, డీప్ బ్రెత్ తీసుకోండి. గాఢంగా శ్వాసను పీల్చుకోండి, వదులుతూ ఉండండి. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏమీ ఆలోచించొద్దు, ప్రశాంతంగా ఉండండి. రైట్, రెడీ, స్టార్ట్. నేను సెండ్ చేసే హీలింగ్ మాత్రమే వింటూ ఉండండి ప్రశాంతంగా. డీప్ బ్రీత్ తీసుకుంటూ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని రిమూవ్ అయిపోతాయి. ఓకేనా? రైట్, స్టార్ట్. రైట్, ఐ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ 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 అని చెప్పుకోండి అమ్మా. రైట్, ఇక్కడ ఈ పువ్వులన్నీ మా చెట్లో పూసినాయి. గుండు మల్లెలు అంటారు కదా, అట్లా అనమాట. ఇక్కడ వేస్తాను. ఓకే, బాగుందా? అట్లా ఉంచుతాం కాసేపు. రైట్, సరే, మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి అమ్మా. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. వాళ్ళు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, మిగతా ఏమి ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళకి మీ మీద, డీటెయిల్డ్గా వాళ్ళ నెక్స్ట్ యాక్షన్, ప్రజెంట్ సిచ్యువేషన్ A to Z చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. Two cards, one card. Right. Trust. Okay.
కంబైన్డ్ ఎఫర్ట్స్. ఓకే. నెక్స్ట్ కంపాటబిలిటీ, లవ్ ఆఫ్ బర్త్స్. ఓకే, రైట్. ఇక్కడ పెడతాను, కార్డ్ కూడా ఇక్కడ పెడతాను. రైట్, సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైన దగ్గర టారోతో క్లారిఫై చేస్తాను. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ చేంజ్. సరే, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మీ పర్సన్ని విజువలైజేషన్ చేసుకుంటూ ఉండండి. నాకు ఎనర్జీస్ అందాలి. మీరు ఇక్కడ ఈ పర్సన్తో లైఫ్లో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ హార్డ్ టైమ్స్లో కూడా, అంటే కష్టతరమైన సిచ్యువేషన్స్లో కూడా ఈ పర్సన్ని మీరు వదలలేదు. చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, లేకపోతే ఒక సొల్యూషన్ చెప్పడం కానీ, ఒక ధైర్యాన్ని, మోటివేషన్ని ఇవ్వడం కానీ, తన మనసుకి తను బాధపడుతున్నప్పుడు దానికి ఒక వాల్యూ ఇచ్చి, ఆ వాల్యూ ప్రకారము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈ పర్సన్కి మీరు. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ పర్సన్ మీలోని ఈ త్యాగాన్ని అనుకోండి, ఈ మంచి లక్షణాన్ని గుర్తించలేదు. బికాస్ ఆఫ్ అది వాళ్ళ ప్రాబ్లం. బట్ ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో వీళ్ళు మిమ్మల్ని ట్రస్ట్ చేస్తున్నారు. మీరైతేనే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చాలా సఫరింగ్స్లో ఉన్నారు వాళ్ళ లైఫ్లో. అండ్ ఇక్కడ నేను చూసుకోలేదు, 2 కార్డ్స్ వచ్చినాయి. వావ్, అన్కండిషనల్ లవ్, ట్రస్ట్. అది వెయిట్, ఎక్కడ పెట్టాలి ఇది? ఇక్కడ కనపడుతుందా? ఇక్కడ పెడతాను చూడండి. ఓకేనా? వెయిట్ రైట్. మూన్ ఎనర్జీ, టూ మచ్ ఆఫ్ డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ ఎనర్జీ, దిగులు. మేబీ మీ ఇద్దరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, లేకపోతే మాటలు లేకపోయి ఉండొచ్చు. ఇద్దరి మధ్య చాలా కాలం అయి ఉండొచ్చు మాటలు లేక. సో ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడైతే చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోయారు. మీ లైఫ్లో ఈ పర్సన్ని టేక్ కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో మీరు హ్యాపీగా ఉంటున్నారు, వీళ్ళు అక్కడే ఉన్నారు, మూవ్ అని అవ్వలేకపోతున్నారు. డిసప్పాయింటెడ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి. రైట్. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే, పాస్ట్లో మీరు ఏదైతే ప్రేమను చూపించారో ఆ రోజు ఏమనుకున్నారు, ఇది చాలా షో ఆఫ్ చేస్తున్నారు మీరు. ఈ రోజుల్లో ఇంత ప్రేమ, ఇంత ఎమోషన్స్ ఎవరికి ఉంటాయి, ఎవరి కోసం ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు? సో మీరు ఇది ఫేక్, లేకపోతే నటిస్తున్నారు, ఈ టైప్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు అదే కాబట్టి మిమ్మల్ని కూడా అట్లనే అనుకున్నారు. యద్భావం తద్భవతి. మనం ఎలా ఆలోచిస్తామో, మనం ఎలా ఉంటామో, ఎదుటోళ్ళు మనకు మంచి చేసినా కూడా మన బుద్ధి అదే కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా మనం అలానే తీసుకుంటాం అనమాట. వాళ్ళు అలాగే థింక్ చేస్తున్నారు అని. లేదు,
మనం నెగెటివ్‌గా ఉండి, అవతల వాళ్ళు పాజిటివ్‌గా ఉన్నారనుకోండి, చాలా మంచోళ్ళు, చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. కానీ మన బుద్ధేంటి? నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. సో, వాళ్ళు ఎంత మంచి చేస్తున్నా వాళ్ళ లోపమే ఎతుకుతాం. ఎందుకంటే మన బుద్ధి కదా లోపంలో ఉంది. దాని మూలాన. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఎదుటి వాళ్ళలో లేదు. వాళ్ళెలా ఉంటారో అలానే ఉంటారు కూడా. సో, ఇక్కడ మీ పర్సన్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే, తను ఎలా అనుకుంటున్నారో మీ విషయంలో హ్మ్. తను ఎలాంటి వ్యక్తో మిమ్మల్ని కూడా అలానే అనుకున్నారు. బట్ ఈ పర్సన్ పాస్ట్‌లో మీతో ప్యూర్ ఆహ్, ఎమోషన్స్ కానీ, ప్యూర్ లవ్ కానీ, అన్‌కండిషనల్ లవ్ కానీ లేదమ్మా. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీ విషయంలో సారీ. మీ విషయంలో అన్‌కండిషనల్ లవ్ ఫీల్ అవుతున్నారు ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో. ఎందుకు? మీరు స్ట్రాంగ్‌గా ఉన్నారు. మీ ఆరా అలా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ సమ్ చిల్డ్రన్ ఇష్యూ కావచ్చు, మదర్ ఇష్యూ కావచ్చు మీ ఇద్దరి మధ్య. మేబీ ఈ పర్సన్ ఆల్రెడీ సమ్‌వేర్ మ్యారీడ్ అయ్యుంటే చిల్డ్రన్ ఇష్యూ. కొంతమంది విషయంలో మదర్ ఇష్యూ కనపడుతుంది. కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనపడుతున్నాయి. ఇక్కడ లెటర్ వి లెటర్ పి, పి ఫర్ పెన్. లెటర్ ఎం, ఎల్, లెటర్ ఎల్, 1 ఆర్ ఐ, ఏ ఫర్ అశోక్, అరుణ, లైక్ దట్. మేబీ మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ ఏర్పడి 7 ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు, లేదా 7 మంత్స్ అయ్యుండొచ్చు, 7 వీక్స్ అయ్యుండొచ్చు, లేదా 1 మంత్, 1 వీక్, 1 ఇయర్ అయ్యుండాలి. ఆర్ ఎల్స్ 6 మంత్స్, 6 డేస్, 6 వీక్స్ అన్నా అయ్యుండాలి, లేదా 4 ఇయర్స్ అన్నా అయ్యుండాలి. ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఇక్కడ. సో ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా, మీరు ఇక్కడ సమ్ స్పిరిచువల్ రిలేషన్లో, స్పిరిచువల్ పాత్రలో అయినా ఉండాలి, లేదా ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో అయినా ఉండాలి, లేదా పాస్ట్ లైఫ్ కనెక్షన్, అది ఏ రకమైన కనెక్షన్ అయినా కావచ్చు, పాస్ట్ లైఫ్ రిలేషన్ అయినా అయి ఉండాలి మీ ఇద్దరిది. అందువల్ల ఈ పర్సన్ మేబీ సమ్ చిల్డ్రన్ ఇష్యూ వల్ల మీ లైఫ్లో నుంచి ఈ పర్సన్ మూవ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఆర్ లెటర్ అండ్ ఏంజల్ వింగ్స్ కనపడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్ని ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, భయపడాల్సిన పనేం లేదు. ఈ పర్సన్కి జ్ఞానోదయం కలిగించే దిశగా, మీ విలువ తెలిపే దిశగా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తున్నారు, ఎవరో ఒకరి గైడెన్స్ ద్వారా. లేదు, ఈ పర్సన్కి అనుభవాల ద్వారా మీ ఇంపార్టెన్స్ని, మీ వాల్యూని తెలియజేస్తున్నారు. లెటర్ సి కూడా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ. అండ్ అట్ ప్రజెంట్ ఇక్కడ వాళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతం చాలా ప్యూర్ అన్‌కండిషనల్ లవ్‌లో, ప్యూర్ ఎమోషన్స్‌తో ఉన్నారు మీ మీద. ఇక్కడ ఇప్పుడు వాళ్ళ మనసులో ఏ కుళ్ళు కపటాలు కానీ, ఏ ద్వేషం కానీ, ఏ మైండ్ గేమ్స్ కానీ ఇక్కడ నాకేం కనిపించట్లేదు. మిమ్మల్ని అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. మేబీ ఒకవేళ వీళ్ళు మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా కూడా క్వశ్చన్ మార్క్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ పర్సన్ మైండ్ పరంగా అన్ని క్వశ్చన్ మార్క్సే అమ్మా. ఇక్కడ చూసే వ్యూవర్స్ ఇంట్లో కానీ ఎక్కడైనా కుందేలు కానీ, రామచిలుకన, లేకపోతే బర్డ్స్ ఏదన్నా, పావురాలు, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఎనర్జీస్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి.
సరే, ఎవరితో మీ ఇద్దరిది కూడా సివి అది వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, సి లెటరా వి లెటరా నేమ్లో. అండ్ ఈ పర్సన్ మీద పాస్ట్లో వేరే థర్డ్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా, బర్డన్, దబావ్ అంటే భారం, బరువు, అది ఒత్తిడి. ఎట్లా మీ పర్సన్ని మైండ్ వాష్ చేయడము, పదే 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 చెప్పి 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 మైండ్ వాష్ చేయడము, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ, ప్రెషర్ తీసుకుని రావడము. అసంపూర్తిగా ఉంది వాళ్ళ లైఫ్. అంటే హాఫ్ మూన్, ఎప్పుడు ఫుల్ మూన్ అయితేనే కదా అది పూర్ణ బింబం అవుతుంది. ప్రతిదీ కూడా ఇక్కడ డ్రాప్ పడడం హాఫ్ మూన్ అయిపోతుంది. చూడండి, హాఫ్ మూన్. సో చాలా డల్గా, ముభావంగా, అసంపూర్తిగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. రైట్? మీ ఇద్దరు రిలేషను ఈ జన్మలోనే కాదమ్మా, ఇందాక కూడా చెప్పాను, ప్రీవియస్ బర్త్స్ నుంచి, అంటే కొన్ని జన్మల నుంచి అసంపూర్తిగా మిగిల్చుకుంటూ వస్తున్న కర్మ ఈ జన్మలో కూడా ఫేస్ చేస్తున్నారు ఇద్దరు. ఇది డివైన్కి సంబంధించో లేకపోతే పాస్ట్ లైఫ్కి సంబంధించో రిలేషన్ అని ఇందాక కూడా చెప్పాను మీకు. ఈ పర్సన్ చాలా ఇంటెలిజెంట్, మంచి జ్ఞానం ఉన్న పర్సన్, బట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్. ఇక్కడ లెటర్ జీ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. జీ ఫర్ గోట్. అండ్ యూ ఫర్ అంబ్రిల్లా. రైట్? ఈ పర్సన్ ప్రీవియస్ బర్త్ల నుంచి, మీరు జన్మల నుంచి, పాస్ట్ లైఫ్లో ఈ పర్సన్ మీకు స్పౌజ్, అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, కొన్ని జన్మల నుంచి మీరు భాగం పంచుకొని ఈ జన్మల దాకా అసంపూర్తిగానే వస్తున్నారు. సో ఈ బర్త్లో ఎలా ఉంటుంది అనేది తర్వాత తెలుస్తుంది. డివైన్ ఇక్కడ ఏం ఎనర్జీస్ ఇవ్వట్లేదు. మీరైతే పాస్ట్ లైఫ్ సోల్సే. నాట్ ఓన్లీ పాస్ట్ లైఫ్స్ నుంచి వస్తున్న సోల్స్, అన్ఫినిష్డ్ సోల్స్ అనమాట. ఇక్కడ లెటర్ వై ఫర్ ఎల్లో. సో ఈ పర్సన్ ప్రస్తుతానికి మీ మీద టూ మచ్ ఆఫ్ అన్కండిషనల్గా లవ్ ఫీల్ అవ్వడం, ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, అట్ ద సేమ్ టైం వాళ్ళు మీ గురించి ఆలోచించడం ఆపలేకపోతున్నారు. నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు. నాన్ స్టాప్గా మీ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి వాళ్ళకి. ఇది మేబీ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో అయినా ఉండుండొచ్చు ఈ పర్సన్, ఆర్ ఎల్స్ ఈ పర్సన్తో మీకు రిలేషన్ దూరం అయ్యి చాలా టైం అయినా ఉండాలి. వీళ్ళ ఫార్చ్యూన్ ఎనర్జీ. ప్రస్తుతానికి లక్ మీ సైడ్ ఉంది. ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్లో చేసిన అన్నీ కూడా సైకిల్ రివర్స్ అయిందనమాట. ఒకప్పుడు ఈ పర్సన్ చాలా ఈగోయిస్టిక్గా, చాలా రూడ్గా, చాలా యాటిట్యూడ్ బిహేవియర్లో కన్ను మిన్ను ఆనుకున్నారు. ఇప్పుడు అదే ఉల్టా పడింది. అంటే బొమ్మ బొరుసైంది, బొరుసు బొమ్మ అయిందా ఏదో అంటారు కదా. బండ్లు ఓడయ్యాయి,
ఓడలు బండ్లు అయ్యాయి. సరే, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. ఓకేనా? రైట్. ప్రస్తుతానికి చూడండి, డ్రాప్సే పడట్లేదు. ఓకే, రైట్. నెంబర్ 6. రైట్. అండ్ ప్రస్తుతం ఈ పర్సన్ మీ గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్. అంతా ఇంత కాదు, వీళ్ళు మీ లైఫ్లో కమ్బ్యాక్ అయ్యి అంటే ఇప్పుడు ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూస్తారో ఆ టైంకి ఈ పర్సన్ మంచి గుడ్ మూడ్లో ఉండుంటారు. ఓకేనా? చాలా అన్కండిషనల్గా మిమ్మల్ని మిస్ అవుతూ చాలా క్వైట్గా కూర్చొని సారీ, గుడ్ మూడ్ అని చెప్పాను కదా, నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్. మానసిక అశాంతతతోటి, డిసప్పాయింట్మెంట్, డిప్రెషన్ ఎనర్జీస్లో ఈ పర్సన్ ఎవరైనా వీళ్ళని కదిలిచ్చి గొడవ పెట్టుకోవాలని చూసినా వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ఈ పర్సన్ సైలెంట్ అయ్యి వెళ్ళిపోతూనే ఉన్నారు. అంటే ఆర్గ్యుమెంట్ చేసే ఆ యాటిట్యూడ్ కానీ, ఆ జీల్ కానీ, ఆ కోరిక కానీ, ఆ ఓపిక కానీ లేదు. అసలు ఆ మూడ్లోనే లేరు. ఏముందిలే అనుకొని వాళ్ళని ఆ ఆర్గ్యుమెంట్ని, వాళ్ళతో చేయాల్సిన ఆర్గ్యుమెంట్ని అవాయిడ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో కనపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఇక్కడ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అంటే మీ సపోర్ట్ కూడా కావాలి. ఇద్దరు కలిసి ఈ రిలేషన్లో మేబీ కొంతమంది విషయంలో ఇది ఎక్స్ట్రా రిలేషన్ కూడా కావచ్చు, లేదా కాస్ట్, రిలీజియస్ ఫ్యాక్టర్స్ డిఫరెన్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీ సపోర్ట్ కావాలి ఈ పర్సన్కి. మేబీ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య మీరిద్దరూ అన్మ్యారీడ్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్య కాస్ట్ ఇష్యూస్, రిలీజియస్ ఫ్యాక్టర్స్, లేదా ఫ్యామిలీలో మదర్ ఒప్పుకోకపోవడము, మదర్ ప్రాబ్లము, లేదా మదర్ ప్రెషర్ పెట్టడము, వాళ్ళకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి అని మీ పర్సన్ని, వాళ్ళు చెప్పిందే వినాలి అని. బట్ ఈ పర్సన్ ఏదో ఒక మీకోసం, ఎందుకంటే మర్చిపోలేకపోతున్నారు మిమ్మల్ని, మీకోసం ఏదో ఒకటి స్టెప్ తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకోవాలి అంటే తన ఒక్కరి వల్లే కాదు, మీ సపోర్ట్ కూడా కావాలి. ఇద్దరు ఎఫర్ట్స్ పెడితేనే ఈ రిలేషన్లో, అది ఎక్స్ట్రా రిలేషన్షిప్ అయినా లేదా మీ ఇద్దరు అన్మ్యారీడ్ అయ్యున్నా, ఈ విషయంలో ఇద్దరికి ఒకరి సపోర్ట్ ఒకరికి కావాలి. ఈ పర్సన్ ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు, ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా ఓపిక పట్టి కంట్రోల్ చేసుకొని ఈ పర్సన్ నా వల్ల కాదు ఇంకా, అంటే మీ ఎనర్జీస్ పూర్తిగా బ్లాంక్ అయిపోతున్నాయి. అంటే వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళని చూడట్లేదు, వాళ్ళని చేజ్ చేయట్లేదు, అసలు మీరు ఇంట్రెస్టే చూపించట్లేదు. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ. బట్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ప్రేమ ఉంది. రైట్. చూడండి, 4 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ. మేబీ మీరు ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారో, లేకపోతే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారో, లేకపోతే ఈ పర్సన్ ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడో, లేకపోతే మీరు సమ్వేర్ మ్యారీడో, ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి. కానీ ఈ పర్సన్ సమ్వేర్ మ్యారీడ్ అయ్యున్నా కూడా మీతోనే కంపాటబిలిటీ ఫీల్ అవుతున్నారమ్మా. అంటే వీళ్ళ డివైన్ కౌంటర్ పార్ట్ మీరే అన్న ఫీలింగ్ అనమాట ఈ పర్సన్కి. అందంలో కానీ, వాళ్ళకి నచ్చిన క్వాలిటీస్లో కానీ,
వాళ్ళని మేబీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాళ్ళని థర్డ్ పార్టీ కూడా భరించలేరు మీరు తప్ప. అది వాళ్ళకి అర్థమైంది. మీ పర్సన్కి తెలుసు ఆ విషయం. ఎందుకంటే మీ పర్సన్ అంత జిద్ది, స్టబ్బర్న్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్, అంత ఈగోయిస్టిక్ పర్సన్. వాళ్ళని మీరు మాత్రమే భరించగలరు అనే ఫీలింగ్ అనమాట ఇప్పుడు వాళ్ళకి. వాళ్ళకి సరైన జోడీ, సరైన కంపాటబిలిటీ మీరే అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. సరైన లైఫ్ పార్ట్నర్ మీరే అని. ఒకటి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసు వాళ్ళకి ఏం చెప్తుంది అంటే, తన లైఫ్ పార్ట్నరు మీరే, ఫ్యూచర్ రిలేషన్షిప్ కూడా మీతోనే ఉంది. లేదు అలా కాకపోతే మీరు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని అలాగే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎలాగ ఉన్నారో వాళ్ళని మీరు అలాగే యాక్సెప్ట్ చేస్తేనే ఈ రిలేషన్ ముందుకెళ్తుంది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి ఇక్కడ. ఈ అన్‌కండిషనల్ లవ్ అనేది మీ విషయంలోనే మీ దగ్గరే నేర్చుకున్నారు ఈ పర్సన్. అంతకుముందు తెగిన గాలిపటంలాగా ఇక్కడ తిరుగుతూ చాలా అసలు ఈ భూమి మీదే అసలు సరైన నిజంగా ప్రేమ లేదు. ఒక నార్సిసిస్టిక్ బిహేవియర్ ఉన్న పర్సన్ అమ్మ. అంటే కొంచెం టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి కొన్ని. వాళ్ళ లోకంలోనే వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళ ఊహలోనే వాళ్ళు బతుకుతుంటారు. వాస్తవంలోకి రాలేరు. వాస్తవంలో ఏం జరుగుతుందో చూడలేరు. వీళ్ళ కళ్ళకి వాళ్ళ మనసు, మైండ్ ఏదైతే అనుకుంటూ ఉంటుందో అదే అయ్యే కనపడతాయి ఎదుటోళ్ళలో. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ వీళ్ళు. రియాలిటీలో ఉండరు. రియాలిటీని యాక్సెప్ట్ చేయలేరు. ఊహాలోకంలోనే బతుకుతూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ. చూడండమ్మా, ఎన్నిసార్లు ఏంజల్ వింగ్స్ ఎన్నిసార్లు ఇక్కడ కనపడుతున్నాయంటే విరిగిపోతుంది. ఓకే, డెఫినెట్లీ ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ అయితే ఉందమ్మా. మేబీ చిన్నపిల్లలు లేకపోతే సమ్ డిఫెక్ట్ ఉన్న పిల్లలు మీ ఇద్దరిలో మీ లైఫ్లోనో వాళ్ళ లైఫ్లోనో ఐ డోంట్ నో. బట్ ఇక్కడ ఎనర్జీస్ అయ్యే కనపడుతున్నాయి. చిల్డ్రన్ ఇష్యూ కనపడుతుంది. మీ ఇద్దరి రిలేషన్‌లో చాలా చాలా అబ్‌స్టాకిల్స్ ఉన్నాయమ్మా. ఈ పర్సన్ అయితే ఎక్కడైనా ఉండనివ్వండి. ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరు. హ్యాపీగా ఉన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. మంచి నాలెడ్జ్ అయితే ఉంది. ఆ నాలెడ్జ్‌ని మంచికి ఉపయోగిస్తే పర్లేదు. పాస్ట్‌లో ఉన్న యాటిట్యూడ్ బిహేవియర్ లేదిప్పుడు. పాస్ట్‌లో ఉన్న దూకుడు లేదు. ఈ పర్సన్ మైండ్‌లో అంతా కూడా వై? ఎందుకు? క్వెషన్ మార్క్సే. ఏంటి ఎందుకు? నా లైఫ్ ఎందుకిలా అయింది? నేనెందుకిలా బిహేవ్ చేశాను మీ విషయంలో? నేనెందుకింత తొందరపాటు నిర్ణయం తీసేసుకున్నాను? పోనీ నేను మూవ్ ఆన్ అయ్యి ఉండగలను అనుకున్నాను. కానీ నేనెందుకు ఉండలేకపోతున్నాను? ఎందుకు మర్చిపోలేకపోతున్నాను? ఎందుకు నా మనసు వాళ్ళ కోసం కొట్టుకులాడుతుంది? సత్యం. ఎందుకు నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నాను? ఎందుకు పోయి ఇక్కడికొచ్చి ఇరుక్కుపోయాను? ఎందుకు నేనేం చేయలేకపోతున్నాను? ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. వై? ఎందుకు అనే ఎనర్జీనే ఎక్కువ కనపడుతుంది. నెంబర్ 7. మేబీ పాస్ట్‌లో అయినా కావచ్చు, మీ ఇద్దరూ కలిసి లాంగ్ జర్నీ ఎక్కడికో చేసున్నారు. లాంగ్ జర్నీ చేసున్నారు.
వాళ్ళు ఇప్పుడేమి మీ నుంచి కోరుకుంటున్నారంటే, వాళ్ళు ఏ సిట్యుయేషన్స్‌లో ఉన్నా, ఎలా ఉన్నా, ఎవరితో ఉన్నా వాళ్ళని వాళ్ళగా వాళ్ళ మనసులో మాత్రం మీరే ఉన్నారు. మిమ్మల్నే అన్‌కండిషనల్‌గా లవ్ చేస్తున్నారు. ఆహ్, వాళ్ళు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళని వాళ్ళలాగానే వాళ్ళ సిట్యుయేషన్స్‌తో సహా మీరు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఆ సిట్యుయేషన్స్ ఏంటో మీకే తెలుసు. బట్ ఇక్కడ ఎనర్జీస్ మాత్రం అవే కనపడుతున్నాయి. వాళ్ళ అసహాయ పరిస్థితులు. మేబీ వాళ్ళ పిరికితనం కావచ్చు, వాళ్ళ అసహాయత కావచ్చు, వాళ్ళ చేతగానితనం కావచ్చు, వాళ్ళు మేబీ కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటికి రాలేకపోవడం కావచ్చు, థర్డ్ పార్టీకి భయపడడం కావచ్చు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు. ఈ వీటిని వదులుకొని లేకపోతే ఆహ్, వీటిని ఇగ్నోర్ చేస్తూ మీతో యాక్సెప్ట్ చేయలేని సిట్యుయేషన్. మీరే అర్థం చేసుకొని ఆహ్, ఈ పర్సన్‌ని ఎలా ఉన్నారో అలాగే యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నారు. అదెలా కుదురుతుంది? నేను మాత్రం ఏమి ఇవ్వను. కంఫర్ట్ జోన్‌లో కూర్చొనుంటాను. నువ్వే నాకు అన్నీ ప్రొవైడ్ చేయాలంటే ఏమంత ఆనందం? ఎవరికేమంత ఆనందం? ఎవరేం ఖాళీగా కూర్చొని లేరు గదా! పోనీ వీళ్ళేమన్నా రైట్. బట్ ఈ పర్సన్ అయితే హ్యాపీగా లేరు కానీ అండ్ ఇక్కడ హనీ బీస్ ఎవరి ఇంట్లో అయినా ఈ మధ్య కాలంలో చీమల పుట్టలు కానీ రైట్ చీమల పుట్టలు పెట్టడం కానీ లేకపోతే తేనెటీగలు గూడు పెట్టడం కానీ ఎవరింట్లో అయినా ఈ మధ్య కాలంలో జరుగుతుందా చూసుకోండి ఒకసారి. సో మీ విషయం ఏదైనా ఉంటే త్వరగా కోరుకోండి అమ్మా. దీన్ని చూస్తూ త్వరగా కోరుకోండి. 1 మినిట్ టైం ఇస్తాను, కోరుకోండి. రైట్. ఓకే, మీకు ఇంకా వాళ్ళు ఏం లవ్ మెసేజ్ పంపించారు చూద్దాము. రైట్. నేను ఎప్పుడైతే నిన్ను అనుమానించడం మొదలుపెట్టానో అప్పటి నుంచి నా లైఫ్లో నేనే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాను. ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది? ఇక్కడ ఎనర్జీస్ ఏమొచ్చినాయి? ట్రస్ట్ ఎనర్జీస్. ఇక్కడ ట్రస్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మలేదు, మీరు ఈ పర్సన్ నమ్మలేదు, ఐ డోంట్ నో. బట్ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్. నేను మన విషయంలో త్వరగా డెసిషన్ తీసుకోగలిగితే బాగుండు. ఆ డెసిషన్ తీసుకోలేకనే వాళ్ళు ఏ కండిషన్స్లో ఉన్నారో ఆ కండిషన్స్లోనే వాళ్ళతో పాటు వాళ్ళ సిచ్యువేషన్స్ని వాళ్ళ కండిషన్స్తో పాటు వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సిందిగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు. నాతో గొడవ పడు కానీ మాట్లాడడం ఆపకు. ఎందుకంటే ఆ గొడవలో కూడా ఆ కోపంలో కూడా నా మీద ప్రేమ కనపడుతుంది నాకు. చెప్పాను కదా, మీరు సైలెన్స్ అయిపోయారు. ఏం ఎఫర్ట్స్ పెట్టట్లేదు, రియాక్ట్ కావట్లేదు. నా వల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు కదా, నాకు తెలుసు. వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు, తెలుసు, అన్నీ తెలుసు. ఇందాక క్యాండిల్ వ్యాక్స్లో కూడా అదే కదా చెప్పాను. నిన్ను నువ్వు ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకు. నువ్వు చాలా స్ట్రాంగ్ పర్సన్వి. అదే కదా ఇప్పుడు చూపిస్తున్నారు వాళ్ళకి తెలుసు మీరేంటి అనేది. మీరు వాళ్ళ కోసమే తగ్గారు అనేది కూడా తెలుసు. ఎప్పటి నుండి అయితే
నేను నీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ వస్తున్నానో అప్పటి నుండి నేను కూడా స్లీప్లెస్ నైట్స్ గడుపుతున్నాను. నేను అన్నీ చెప్పాలనుకుంటున్నాను. కానీ ఎందుకంటే వాళ్ళు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అదే ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకి. అందుకే ఇప్పుడు అన్నీ నేను ఓపెన్ అప్ అవి చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో నువ్వు నా డ్రీమ్స్లో ఎక్కువగా వస్తున్నావు. నన్ను బాగా తలుచుకుంటున్నావా? మేనిఫెస్ట్ చేస్తున్నారా ఏమైనా మీరు? వాళ్ళ కళల్లో వస్తున్నారంట. నేను నీ నుండి ఒక్కటే కోరుకుంటూ ఉంటాను. ఎప్పుడూ నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉండు, ప్రేమిస్తూ ఉండు, ప్రేమిస్తూ ఉండు. ఇంక వేరే పని ఏం లేదు మరి. నీ మీద కేవలం నాకు మాత్రమే హక్కు ఉంది. నువ్వు కేవలం నా దానివి, నా వాడివి, అంతే. దాట్స్ ఇట్. ఏమైంది? ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు? నేను వర్క్ బిజీలో ఉండి నీకు టైం ఇవ్వలేకపోతున్నాను. మేబీ ఇది కాంటాక్ట్లో ఉండే వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటూ, కాంటాక్ట్లో ఉంటూ మీ పర్సన్ మీకు టైం ఇవ్వకుండా మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటే వాళ్ళు మీకు అదే చెప్తున్నారు. వర్క్ బిజీలో ఉండి నేను నీకు టైం ఇవ్వలేకపోతున్నాను అని. నేను ఇంతకుముందు ఎప్పుడూ ఇంతలా ఎవరి కోసం ఫీల్ అవ్వలేదు తెలుసా? అదే ఓవర్ థింక్ చేస్తున్నాను. స్టార్టింగ్లోనే చెప్పాను, క్యాండిల్ వర్క్స్లో చూసుకోండి. ఓవర్ థింక్ చేస్తున్నారు, బాగా ఓవర్ థింక్ చేస్తున్నారు. ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. చూడండి, ఇంకా చెప్పాను కదా, చాలా డిసప్పాయింటెడ్ ఎనర్జీస్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, మూడీగా ఉన్నారు అని చెప్పాను కదా. సో బాగా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఇప్పుడు. అది కూడా చెప్పాను కదా. ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదు, మూడ్ ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నిన్ను మనస్ఫూర్తిగా హక్ చేసుకోవాలని ఉంది అని చెప్తున్నారు. ఫైనల్లీ అదే ఇది అన్కండిషనల్ లవ్. రైట్, ఎలా అనిపించింది మీకు క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్? దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.